నమస్తే, నేను కిషోర్. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. మాట్లాడుకోవడానికైనా చర్చించుకోవడానికైనా భావాలు పంచుకోవాలన్నా లేక మనసులు కలబోసుకోవాలన్నా ఒక వేదిక అనేది కావాలి. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారందరి కోసం తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ అందిస్తున్న కానుక ఈ వేదిక. ఇవాళ మన వేదిక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో నేటి రాజకీయ వాతావరణం ఇదే అంశంపై ఎన్ఆర్ఐ తెలుగు వారితో ప్రత్యేక చర్చ. ఈ చర్చలో మనతో పాల్గొంటున్న వారు అతిథులు ముందుగా వెంకట్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్, అట్లాగే రాజశేఖర్ గారు కసిరెడ్డి, సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, లాస్ ఏంజల్స్ అమెరికా నుంచి వచ్చారు. అలాగే ఇంకో ఆయన గుర్రం శ్రీనివాస్, బిజినెస్ మ్యాన్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్. ఓకే, వెల్కమ్ టు సాక్షి వేదిక అండి. సార్, థ్యాంక్ యూ. వెంకట్ గారు, ముందు చెప్పండి, నేటి రాష్ట్ర రాజకీయాల ధోరణి మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా కలుషితం అయిపోయిందండి. ఉన్న పరిస్థితుల్లో మనం ఎస్పెషల్లీ ఎలక్షన్స్ 2009లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో. మళ్ళీ 2.5 సంవత్సరాల లోపలే, లెస్ దాన్ 3 years లోపలే మళ్ళీ 18 ప్లస్ ఒక పార్లమెంట్ దానికి జరుగుతుంది. సో ఇది మినీ జనరల్ ఎలక్షన్ టైప్ లో జరుగుతుంది. కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఎంత కలుషితంగా ఉందంటే, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు హీట్ స్టార్ట్ కాక ముందు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా, ఇక నెక్స్ట్ జరిగే 4-5 రోజుల్లో కూడా వాళ్ళు వాడుతున్న పదజాలం గాని, వాళ్ళు చేస్తున్న క్యాన్వాసింగ్ పద్ధతులు గాని, ఆ లీడర్స్, సోకాల్డ్ లీడర్స్ వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి గాని చాలా దారుణంగా కనబడుతుంది. సో రాష్ట్ర రాజకీయాలు మీరు ఎంతో దగ్గరగా చూస్తున్నారు. సో ఏఐసిసి రాష్ట్ర కార్యదర్శి వచ్చి, ఏఐసిసి నాయకుడు వచ్చి, ఆజాద్ వచ్చి మాట్లాడుతూ, ఇగో ఇలా జరిగింది, జగన్ తమతో ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చిండేది కాదని చెప్పి ఆయన చెప్పకనే వాళ్ళ కుట్రని వాళ్ళంతటా ఆయనే బయట పెట్టడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? మీరు కరెక్ట్ గా చెప్పారు. వాళ్ళు కుట్ర జరుగుతుంది అని మనం గత 6 నెలలు 8 నెలలుగా చెప్తున్న విషయాన్ని వాళ్ళు కాదు అంటూనే వాళ్ళు ఏదో మైమరుపులో వాళ్ళంతా వాళ్ళే ప్రచారానికి వచ్చి వాళ్ళ భాషను మొత్తం వాళ్ళ ఆకర్షణంతా వెళ్ళగట్టేసుకుని మొత్తం అసలు చేసింది ఏంటనేది మొత్తం చెప్పుకుంటూ వచ్చేసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే చెప్పేశారు. చెప్పింది మళ్ళీ దాన్ని ఏదో కప్పిపుచ్చుకోవడానికి, భాష అర్థం కాలేదని రకరకాల వేల్లో తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ క్లియర్ కట్ గా మాతో ఉండుంటే నేను ఒక సెంట్రల్ మినిస్టర్, తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ గా అయిపోయి ఉండేవారని అనుకుంటూ మాతో విభేదించి వెళ్లినందుకు గాను మేము పొలిటికల్ వెండట్టా ద్వారా ఈ రకంగా అరెస్ట్ చేయించామన్నది క్లియర్ కట్ గా చెప్పేశారు. ఈ రోజు ఓటర్స్ అందరూ దాన్ని చూశారు, విన్నారు, అందరూ అర్థం చేసుకున్నారు. దానికి తగిన శాస్తి ఒక 1 వారం రోజుల్లోనే చెప్పబోతున్నారు. రాజశేఖర్ గారు, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్, ఇక్కడ వచ్చి మీరు అన్ని రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి, విజయమ్మ గారు, షర్మిల గారు వాళ్ళ ప్రచారం అనేది, వాళ్ళ ప్రచార శైలిని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అంటే మనకు సామాన్య ప్రజలు ఒక రాజకీయ వ్యవస్థలో అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమంగా లేదు, ఇమ్మెటీరియల్ అండి, వితౌట్ బారింగ్ ద పార్టీ లైన్స్, అంటే ఒక పర్టికులర్ పార్టీ అసోసియేషన్ అనేది పక్కన పెట్టండి. ఈరోజు ఒక మనిషి తనంతా తను బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టుకుని తను కష్టపడి ఏదో జనాల్లో తిరుగుతూ నేను మీ పవర్లోకి వస్తే నేను ఇది చేస్తాను అనేదో ప్రజల్ని ఆయన వాగ్దానాలు ఆయన ఇస్తూ ముందుకు పోతున్నప్పుడు, అక్రమంగా అయ్యో ఈయనని ఇలానే వదిలేస్తే మన కుర్చీలు ఎక్కడ కదిలిపోతాయనే భయంతో ఎప్పుడైతే అక్రమంగా పని చేస్తున్నారో దానికి రెసిప్రికేషన్ ఎట్లా ఉంటుంది పబ్లిక్ నుంచి అనేది ఈరోజు విజయమ్మ గారు వెళ్తే అసలు ఆ మీటింగ్స్ కానీ ఆ పబ్లిక్ కానీ ఆటోమేటిక్ గా తెలిసిపోతా ఉంది. నిన్న ఆజాద్, కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి వీళ్ళందరూ పెడితే 2000-3000 మంది కనిపించట్లేదు జనాలు, అట్లీస్ట్ మా ఫోటోలలో చూస్తే. అలాంటిది విజయమ్మ గారి దగ్గర పోతే మంచినీళ్లు కూడా సప్లై చేయట్లేదంట ఆ మీటింగ్స్ లలో. ఆఖరికి వాటర్, ఇంత ఎండలో వాటర్ కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో వేలల్లో జనాలు వస్తున్నారంటే రేపు పొద్దున ఓట్ల రూపాయలు ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ రేపు ఓట్లలో ఇది చూపించాలా. ఐ థింక్ పబ్లిక్ ఆర్ వెరీ ఈగర్ టు వెయిటింగ్ ఫర్ ది జూన్. అట్లాగే షర్మిల గారి మాటలు కూడా అచ్చు వైఎస్ఆర్ గారిని పోలిన విధంగా ఉన్నాయని చెప్పి చాలా మంది ప్రజలు మాట్లాడటం జరుగుతుంది. ఎస్పెషల్లీ తన హ్యాండ్ మూవ్మెంట్ ఎలా అయితే వైఎస్ఆర్ ఎలా అయితే చేసేవారో ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. అండ్ తన మాట్లాడే పద్ధతి అది కూడా ఇస్ వెరీ సిమిలర్. సో ఆబ్వియస్లీ అది కూడా కొంచెం డెఫినెట్లీ ప్లేస్ అ రోల్ అండి. రైట్ అండి.
సార్ చెప్పండి, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు పారిశ్రామిక వాతావరణం, పెట్టుబడి ఎంత, ఇవన్నీ ఎంతో సానుకూలంగా జరుగుతూ వచ్చేది. సో ప్రస్తుతం అనేది అన్ని కుంటుపడ్డాయి. మొత్తం ప్రతి రంగంలో, ఏ రంగంలో చూసినా కూడా అన్ని కుంటుపడుతూ వచ్చినాయి. ఈ ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని, రాజకీయ వాతావరణాన్ని, అట్లాగని పారిశ్రామిక వాతావరణాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? కిషోర్ గారు, ముందుగా మీకు, మన యొక్క వేదిక ప్రేక్షకులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ పరిణామాలు ఎవరికీ మంచిది కాదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజున ఎట్లా ఉన్నారంటే, ఒక సైడు దేవుడు, ఇంకో సైడు దేవుడు, మధ్యలో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పూజిస్తున్నటువంటి కుటుంబాలను నేను చాలా సందర్శించాను. అట్లాంటి మహానాయకుడు ఈ రోజున మన ముందు లేడంటే చాలా మంది నమ్మటం కూడా లేదు. ఆయన ఉన్నంత కాలము 6 సంవత్సరాలు ఏ రంగం తీసుకున్నా చాలా అభివృద్ది చెందింది. ముఖ్యంగా పారిశ్రామిక రంగము మనము దేశంలో అసలు గుజరాత్ మనకంటే చాలా వెనుకబడి ఉండేది అప్పుడు తను. దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడినటువంటి పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిశ్రమ రంగాన్ని ఈ రోజున ఆల్మోస్ట్ నా దృష్టిలో భూస్థాపితం చేసిందని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ గారు ఆయన ఒక టెక్నికల్ గా సౌండ్ పర్సన్ అయినా, అదే మాదిరిగా పారిశ్రామిక రంగాన్ని చాలా చిన్న వయసులో ఎన్నుకొని ఈ రోజున ఎదిగినటువంటి పెద్ద పెద్ద బడా బిజినెస్ నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన సొంత భుజాలతో, సొంత నాలెడ్జ్ తో, సొంత స్వయశక్తితో, తర్వాత పట్టుదలతో రాణించినటువంటి వ్యక్తిని నాకు చాలా దగ్గర, మా కుటుంబంలో ఒకరు తెలిసిన వాళ్ళు ఆయన కంపెనీలో చేరాలంటే ఏ విధంగా అతన్ని అప్రోచ్ అయ్యి ఎట్లాంటి ఒక దాన్ని ఆయన డిసిప్లిన్ గా ఆయనను అప్రోచ్ అయ్యి పర్సిస్టెంట్ గా ఆయనను అంటే కన్విన్స్ చేసి ఆయన సంస్థలో చేర్చుకోవడం, అదంతా చూసి విన్న తర్వాత నాకు నిజంగానే ఈయన చాలా పట్టుదల మనిషి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ రోజున యువతకు ఆయన ఒక మార్గదర్శకుడు. ఇట్లాంటి వ్యక్తిని నిరాధారణలు, ఏది ఆధారం చూపించకుండా ఆయనను ఈ విధంగా వేధించటము అది ఎవరికి సమంజసము? కరప్షన్ అనేది ఎవరైనా, ప్రతి ఒక్క మానవుడు, పౌరుడు, ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు దాన్ని భూస్థాపితం చేయాలన్నటువంటి దృక్పథంతో అందరం ఉన్నారు. దాంట్లో జగన్ కూడా ఉన్నారు. నేను విన్నాను 2-3 పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు, నాకు అవకాశం వస్తే ఏ విధంగా కరప్షన్ ను రూపుమాపాలో నాకు తెలుసు, నేను చేసి చూపిస్తానన్నటువంటి వ్యక్తి ఆయనను ఈ రోజున తీసుకుని ఆయనను అట్లా వేధించడంలో ఏ పారిశ్రామికవేత్త మన రాష్ట్రానికి వచ్చి పారిశ్రమ ఓపెన్ చేస్తారండి? ఇది ఎవరికి మేలు? అసలు రాష్ట్రాన్ని విచ్చలవిడిగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిణామాలు అది ఒక మామూలు ఆర్థిక రంగానికే కాకుండా ప్రతి ఒక్క మానవుడు కూడా అది ప్రభావం చూపిస్తుంది. రైట్. ఒక కాలర్, ఫస్ట్ కాలర్ అండి, యశ్వంత్, లాస్ ఏంజల్స్ నుంచి. యశ్వంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు యశ్వంత్ గారు, మీ టీవీ వాల్యూమ్ ఒకటి తగ్గిస్తే బాగుంటుందండి, కొంచెం క్లియర్ గా వినిపిస్తుంది మాకు. సార్ ఇప్పుడు ఈ జగన్ అరెస్ట్ చేశారు కదా, రైట్, చెప్పండి. జగన్ అరెస్ట్ చేయడం వల్ల ఒక టెన్షన్ స్టార్ట్ అయింది మా లోపల. ఇది అంటే ఫ్యూచర్ లో జగన్ ఎన్ని సార్లు లోపలికి వెళ్తాడో తెలియదు. ఇప్పుడు ఈడీ అంటున్నారు, తర్వాత సిబిఐ అంటున్నారు. నెక్స్ట్ ఈ సిబిఐ కస్టడీ అయిపోయిన తర్వాత ఈడీకి అప్పగిస్తామంటున్నారు. ఈ యొక్క ఆలోచనలు బట్టి చూస్తుంటే చాలా టెన్షన్ స్టార్ట్ అయింది. అసలు బయటకు వస్తాడో అన్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే రేపు పరకాలకు విజయం వెళ్తున్నారు కదా, పరకాలకు విజయం రానియం అని చెప్పేసి విజయశాంతి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది ఎంతవరకు నిజం అంటే చంద్రబాబు నాయుడు వరంగల్ వెళ్ళి తన కన్విన్స్ చేయొచ్చు, బట్ పరకాలలో మాత్రం విజయం రాకూడదు అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇంకొకటి సార్ చెప్పండి. జగన్ అవినీతి పరుడు అయితే, జగన్ అవినీతి పరుడు అని అనుకున్నాను కొద్దిసేపు. అయితే ఇప్పుడు ఎస్కేఎస్ ఫైనాన్స్, మైక్రో ఫైనాన్స్ ఉంది కదా సార్, ఎవరు మన వి హనుమంతరావు. అసలు మైక్రో ఫైనాన్స్ కి మన దాంట్లో పర్మిషన్ లేదు మన ఇండియా రూల్ ప్రకారం. అయితే ఉన్నదని అంత పెట్టుబడులు, అంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి పబ్లిక్ నుంచి. అది కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది. అయితే ఒక 6 ఏళ్లలో ఒక వైఎస్ రాజశేఖర కుమారుగా ఉన్నప్పుడు జగన్ ఎన్ని కోట్లు తిన్నాడో, అంటే చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళతో ఎన్ని కోట్లు తిన్నారు, ఎన్ని కోట్లు తినవచ్చు? ఇదో క్వశ్చన్.
రైట్ అండి. ఓకే. ఒక విషయంలో నేను సమాధానం చెప్తానండి. ఇది బేసిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐని ఉపయోగించుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్ గారిని భయభ్రాంతుల్ని చేస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుందామని, ఈ ఎలక్షన్ లో ఈ విధంగా లబ్ధి పొంది ఏదో సీట్లు గెలుచుకుందామని ఒక ఎత్తు వేసి ఆ ఎత్తులో వాళ్లే చిత్ అయిపోయే రోజు వచ్చిందండి. ఒక వారం రోజుల లోపల మనకి రిజల్ట్ రాబోతుంది. వాళ్ళు ఏదో అనుకుని చాలా తప్పులు చేసి ఈ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 సీట్లు, ఎంపీ సీట్లు కూడా గెలవడం ద్వారా ఈ వీళ్ళు అన్యాయంగా చేస్తున్నాయన్నీ పటాపంచలవుతాయి. ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని ఈ కేసులు వీకెండ్ అవ్వడం గాని, వాళ్ళు అన్యాయంగా ఏదైతే రకరకాల సిబిఐని గాని, ఈడీని గాని ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కక్ష సాధింపు చర్య ఏది చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటిని పక్కకు తప్పుకోవాల్సిన రోజు దగ్గరలోనే వస్తుంది. కాబట్టి మనం అందరం అటువంటి భయాలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలే వీటన్నిటికీ సరైన తీర్పిస్తారు. రైట్. గురం శ్రీనివాస్ గారు చెప్పండి. మన యశ్వంత్ గారా మీరు? ఎస్ అండి, యశ్వంత్ గారు. నేను ఒక తెలంగాణ వాదిగా నేను గమనించినది, జగన్ గారు గాని, వైఎస్ఆర్ పార్టీ గాని చాలా మార్పు వచ్చిందండి. పార్టీ పెట్టినప్పటి నుంచి గాని ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, ప్రజల యొక్క మనోభావాలను వాళ్ళు గుర్తించి తెలంగాణ అదొక రీజనల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ రీజనల్ పార్టీ. వాళ్ళు ఇచ్చేది కాదు, తెచ్చేది కాదు. అయినా కూడా ప్రజల యొక్క గమనించి వాళ్ళు ఎంత దూరంకి వెళ్లారంటే మొన్న జరిగినటువంటి 5 అసెంబ్లీ స్థానాల్లో పోటీ పెట్టలేదు. అదే పెద్ద నిదర్శనం. అది దాంతోనే అర్థమవుతుంది ఆయన మనసు ఎక్కడ ఉందనేది. సో ఈ రోజున ఈ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతుందో ఇది తెలంగాణకు ముడిపడింది కాదు. ఇది ఒక తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవానికి ముడిపడింది. ఈ తెలుగు వారిని ఏ విధంగా వేధిస్తున్నారు, మన రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్చలబడిగా చేసి ప్రజలకు అసలు ఈ రోజున ఉపాధి కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలు రావట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు, పంటలు పండట్లేదు. అసలు ఏ విధంగా రైతులు ఏ విధంగా కూడా సంతోషంగా లేరు. ఈ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద సురేఖ గారు కానివ్వండి, వారితో పాటు తోటి శాసనసభ్యులందరూ కూడా, తర్వాత వైఎస్ఆర్ గారికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆయన భుజస్కంధాల్లో 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తిని ఎఫ్ఐఆర్ లో పెడతారా అంత మహానాయకుడిని అనే దాని మీద, రైతులకు జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు ఈ రోజున సభ్యత్వానికి రాజీనామా చేసినారు. ఈ రోజున జరిగే ఎలక్షన్ తెలంగాణకు ముడిపడింది కాదది, మన ఆత్మగౌరవానికి ముడిపడింది, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవానికి ముడిపడింది. అంతేగాని తెలంగాణకు దీనికి అసలు సంబంధమే లేదు. రైట్ అండి. ఇంకో కాలర్ దుబాయ్ నుంచి కేశవరెడ్డి గారు అండి. కేశవరెడ్డి గారు నమస్తే అండి. కేశవరెడ్డి గారు నమస్తే అండి. సార్ మాట్లాడండి. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఒక టాపిక్ చూద్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. మన స్టేట్ లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత స్టేట్ అనేది ఎలా అల్లకల్లో అవ్వాలో ఆ రకంగా క్రియేట్ చేశారండి. ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి స్టేట్ లోపల పర్సనల్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరైనా వాళ్ళకి ఇష్టం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ అన్న ఆప్షన్ తర్వాత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నేత, రాజశేఖర రెడ్డి ముందు అన్న ఇమేజ్ అనేది బహుశా ఎన్టీ రామారావు గారి తర్వాత స్టేట్ లోపల ఒక రాజశేఖర రెడ్డి వచ్చిందండి. ఆ పర్సనల్ ఇమేజ్ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత, ఎప్పుడైతే అప్పుడు వరకు ఓకే రాజశేఖర రెడ్డి గారు స్టేట్ సీఎం గా ఆయన సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, దాని ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. కానీ హైకమాండ్ పరంగా రాజశేఖర రెడ్డికి ఇంత ఇమేజ్ ఉన్నది అనే సంగతి హైకమాండ్ కు బహుశా చనిపోయిన తర్వాత తెలుసుకుంటాం మా తెలిసినందరికి. ఆ ఇమేజ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. ఈవీ హనుమంత్ అనేవాళ్ళు, కేశవ్ అనేవాళ్ళు హైకమాండ్ కి జగన్ దృష్టిలో లేని క్రియేట్ చేసి ఆయన గురించి చెడుగా మాట్లాడి. ఎందుకంటే వన్ థింగ్, స్టేట్ కాంగ్రెస్ అంటే సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, ఇది తప్ప వేరే టాపిక్ అని ఉండకూడదు. ఎవరు వాళ్ళ ఫోటోలు పెట్టుకుని ఓటు వేయాలి. వేరే ఎవరు కాంగ్రెస్ పరంగా ఎవరు ఇమేజ్ రాకూడదు. అంటే పార్టీ నడిపించే నాయకుల పరంగా స్టేట్ లో లీడర్ ఎవరు ఉండకూడదు. అందరూ ఢిల్లీ దయా దాటి బతకాలి.
ఇదేనండి స్టేట్ మన కాంగ్రెస్ పార్టీ ఒక స్టేట్ లోపల ఒక లీడర్ ఇచ్చే విలువ గౌరవం. ఇది కూడా ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం నిదానం తీసుకొచ్చి తెలుగుదేశం రైట్ కేశవరెడ్డి గారు మీరు అడగాల్సింది ఒకసారి డైరెక్ట్ గా అడగండి. మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? రైట్ అండి. ఆయన చెప్తున్న దాన్ని బట్టి మనం చూస్తే పర్సనల్ ఇమేజెస్ ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా ఆహ్వానించదు. సో ఆ పర్సనల్ ఇమేజ్ మళ్లీ జగన్ కు వస్తుందన్న ఉద్దేశంతో, జగన్ ని నిలువరించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అందుకనే ఇట్లాంటి పరిస్థితులన్నీ వస్తున్నాయంటారు. సో దీనికి మీరేమంటారు? కరెక్ట్ అండి. ఇందాక గుర్రం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి ముడిపడ్డ సమస్య కింద తయారైంది. 82లో ఎన్టీ రామారావు గారు అదే సమస్యను బట్టి పార్టీ పెట్టి 83లో గెలిచారు. అదేవిధంగా 30 సంవత్సరాల తర్వాత మళ్లీ తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగి మళ్లీ మనం తెలుగువారి సత్తా ఏంటో చాటి ఢిల్లీ ప్రభుత్వాలకు చూపించి జగన్ గారికి పట్టం కట్టి మళ్లీ సీఎం చేయాల్సిన రోజు దగ్గరకు వచ్చిందండి. రాజశేఖర్ గారు, పర్సనల్ ఇమేజెస్ ని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. అది ఇక్కడ ఒక్క దగ్గరే కాదండి, నాట్ జస్ట్ మన స్టేట్ వరకే కాదు. మీరు త్రూ అవుట్ ది కంట్రీ చూసుకుంటే తమిళనాడులో ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే దే డోంట్ ఈవెన్ విన్ 2-3 సీట్ల కంటే ఎక్కువ గెలరు. ఎందుకు అంటే సేమ్ పర్సనల్ లోకల్ లీడర్షిప్ అనేది మీరు ఎంకరేజ్ చేయనప్పుడు దిస్ ఇస్ ద సిచ్యువేషన్. ఇది తమిళనాడు ఒక రాజకీయ పార్టీ, అది జాతీయ పార్టీ కాబట్టి లోకల్ గా ఉండే లీడర్స్ ని వాళ్ళు ఎంటర్టైన్ చేయరు, వాళ్ళ ఎదుగుదలని వీళ్ళు కాదని అనుకోవచ్చు. బట్ ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ కూడా మొత్తం పార్టీని తుడిచిపెట్టిపోయే విధంగా నడుస్తుంది. అదే అండి, అది కూడా చెప్తున్నాను. అది కాంగ్రెస్ కొత్త ఏం కాదు. ప్రతి కాంగ్రెస్ మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ప్రతి స్టేట్ లో కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ లేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న స్టేట్స్ గ్యారంటీడ్ కాంగ్రెస్ గెలుస్తుందనే స్టేట్ ఈ రోజు లేదండి. ఎందుకు? అది వాళ్ళ స్వయంగా వాళ్ళు చేసుకున్న మిస్టేక్ మీద మిస్టేక్ చేసుకుంటూ పోవడం తప్ప వాళ్ళ లోకల్ లీడర్షిప్ ని మీరు గౌరవించకుండా నేను చెప్పిందే నడవాలి అనే మూర్ఖపు దీని ఆరోగెన్స్ అంటారు కదా, ఆ విధంగా వెళ్ళినప్పుడు దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. పబ్లిక్ అనేది ఈరోజు చూస్తున్నారండి. ఎస్పెషల్లీ మీలాంటి మీడియా ఈరోజు సో బ్రైట్, ఇట్స్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్ అంటే అన్ని డిఫరెంట్ యాంగిల్స్ తీసుకొస్తున్నప్పుడు అబ్సల్యూట్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే వాళ్ళు కాంగ్రెస్ is digging its own grave అంటారు కదా, దట్స్ ఎగ్జాక్ట్లీ what is happening right now. రైట్ అండి. ఇంకో కాలర్ మస్కట్ నుంచి సతీష్ గారు అండి. సతీష్ గారు నమస్తే అండి. హలో, మాట్లాడండి సతీష్ గారు. మాట్లాడండి వెంకట గారితో. చెప్పండి గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ హౌ ఆర్ యు సార్? గుడ్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఈ పాలిటిక్స్ లో ఇప్పుడు విజయమ్మ గారు కానీ జగన్ గారిని, ఇప్పుడు జగన్ రెడ్డి మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు పొలిటిక్స్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇప్పుడు పాలిటిక్స్ లో కానీ జగన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హత్య కుట్రకు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు కుట్ర పన్నారంట. ఫస్ట్ క్వశ్చన్, ఎవరైనా నమ్ముతారండి? ఎవరైనా నమ్మే పరిస్థితి? అదొకటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఇంకోటి చిరంజీవి కామెంట్స్ కొన్ని ఛానల్ చూశానండి 2 days బ్యాక్. ఇప్పుడు స్వతంత్రంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. చిరంజీవి గారి కామెంట్స్ కూడా విన్నామండి. చిరంజీవి గారి కామెంట్స్ స్వతంత్రంగా ఎవరైనా పార్టీ పోతే అసలు ఎవరైనా పెట్టుకోవచ్చు. అది స్వతంత్రంగా ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగే ఆయన ఉద్దేశంలో అమ్ముకోవచ్చు, అధిష్టానికి అమ్ముకోవచ్చు అన్నమాట. పార్టీని ఎంతకైనా అమ్ముకోవచ్చు. అధిష్టానం దగ్గర, కాంగ్రెస్ దగ్గర, మోకాల దగ్గర ఉండొచ్చు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఆయన ఉద్దేశం అది. అప్పుడు ఆయన స్పీకింగ్, ఆయన తెలుస్తూనే ఉంటుంది అక్కడ. అది నెక్స్ట్ ఇంకోటి సార్, అప్పుడు ఆచార్య గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీటింగ్ ఆచార్య గారు సత్యనారాయణ గారిని, ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారి మీటింగ్ ఇప్పుడు క్యాన్వాసింగ్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫ్రమ్ ఐ డోంట్ నో ఫ్రమ్ 4 days ఐ థింక్. ఇప్పుడు ఆయన చెప్పేది ఎవరికి అర్థం, మాకేం అర్థం కావట్లేదు. అదే చెప్తే చిరంజీవి చెప్తే మాత్రం అందరూ చప్పట్లు కొడతాను, ఎందుకు కొడతాను అర్థం కాదు. అడగదు, అది ఏం చెప్తున్నాడు, ఏందో ఆయన ఏం చెప్తున్నాడు అర్థం కాదు. ఇప్పటికే మోసపోయారు జనాలు. ఆ చిరంజీవి చెప్పింది ఇప్పటికే అందరూ జనం మొత్తం అందరూ మోసపోయాం. మేము ప్రజా పార్టీకి ఓటీకి మోసపోయాం. ఆ తిరుపతిలో ఏం చేశాడు? తిరుపతి ఆయనకి ఏం చేస్తాడండి? తిరుపతి ప్రజలు మోసం చేశాడు. ఆయన వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకోవడం, అందరు కాంగ్రెస్ కేంద్రంగా మొత్తం మీటింగ్ పెట్టుకోవడం. అప్పుడంటే నమ్మాము, ఈ రోజు నమ్మే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. అవునండి. రైట్, థ్యాంక్ యూ అండి సతీష్ గారు. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారండి. వాళ్ళు అనుకుంటున్నారు ప్రజలు పిచ్చివాళ్ళు, వాళ్ళు చెప్పేదేదో అన్ని నమ్మేస్తారు అనుకుంటున్నారు. కానీ
మీరు ఇందాక మాట్లాడినారు ప్రజారాజ్యంకి ఓట్లేసి మోసపోయారని. ప్రజారాజ్యము మీకు తెలిసిందే కదా, 200 సీట్లు వస్తాయి, 220 సీట్లు వస్తాయి అనుకున్నది 18 సీట్ల దగ్గర వచ్చిందంటేనే ప్రజలు ఎంత తెలియగలవారో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు తెలివి తక్కువ చాలా సీట్లు వస్తాయనుకున్నారు, రాలేదు. అప్పటితోనే చిరంజీవి సత్తా ఎంతో మనకు ఇప్పుడు తెలిసిపోయింది. రెండో విషయం అండి, ఇప్పుడు తిరుపతిలో కూడా పరిస్థితి ఏమంటే ఈ రోజు ఒక 2 గంటల క్రితం ఒకళ్ళు ఎవరో చెప్పిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పరిస్థితి 2వ పొజిషన్ లో కూడా లేదు, 3వ పొజిషన్ కి వచ్చేసింది అనేది. సో ప్రజలందరూ అవన్నీ బాగానే గమనిస్తున్నారు. ఇలాంటి మోసకారి మాటలు చెప్పి ఏదో అర్థం పర్థం లేని విషయాలు చెప్పి పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం ఎవరు నమ్మే స్థితిలో లేరు. అందరూ డిసైడ్ చేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని. తప్పనిసరిగా జరిగిన అన్యాయానికి 18 ప్లస్ 1 సీటు ఎంపీ సీటు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. శ్రీనివాస్ గారు, ఈ రోజున మన సమాజంలో 40% కంటే ఎక్కువ యువకులు ఉన్నారండి. వారందరికీ ముఖ్యమైన కోరిక ఏంటంటే వారికి ప్రజాప్రతినిధులు వారికి ఒక ఉపాధి కల్పించే వాళ్ళు గాని, వాళ్ళ కష్ట సుఖాలు అర్థం చేసుకునే వాళ్ళు గాని, వాళ్ళ బాధలను అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళకి నాయకులుగా ఉండాలనే వాళ్ళ కోరిక. సో ఇప్పుడు జగన్ గారు 24 గంటల్లో 18 గంటలు ఏదో ఒక సమస్య పైన స్పందిస్తున్నారు. ఆయన దానికి రెస్పాండ్ అవుతున్నాడు. అదే కాకుండా కష్టాలను అర్థం చేసుకుంటున్నాడు ఆయన. సో వాళ్ళతో కలిసి తిరిగారు కాబట్టి ఈ రోజున ఒక పారిశ్రామికవేత్త ఇంత కష్టపడి ప్రజల ఓదార్పు ఇచ్చిన మాటను తప్పకుండా క్రెడిబిలిటీ ఈ రోజున చాలా ఇంపార్టెంట్. మనం ఏం చెప్తున్నామో అది చేయటము చాలా ముఖ్యము. ఎందుకంటే ముందటి తరం కాదు, కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల పార్టీ అయినా కూడా వాళ్ళు ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు దే ఆర్ టోటల్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్. సో అదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఆయన ఓదార్పు యాత్రతో ఆయన ఎన్నో నేర్చుకుంటున్నాడు. ప్రజల సుఖ సంతోషాలు ఏంటివి, ప్రజలకు ఏది అవసరాలు ఉన్నవి. అసలు ఈ రోజున మనకు అంటే చెప్పుకోవడం, చాలా మంది ఏసీ రూమ్ లో కూర్చొని అసలు వరి ఏ చెట్టుకు పండుతుందని చెప్పేవాళ్ళు కూడా లేరని నా నమ్మకం. అసలు వరి దేనికి వస్తుంది అనేది వాళ్ళకి తెలుసా తెలియదు అనేది నాకే సందేహం ఉంది. సో ఇట్లాంటి రోజుల్లో ప్రజల మధ్యలోకి వెళ్లి ప్రజల సుఖ సంతోషాలు తెలుసుకున్న వాళ్ళే నాయకులు, ప్రజలు నమ్మేది వాళ్ళనే. సో అదే పని జగన్ గారు ఆయన దృక్పథంతో ఆయన సొంత ప్రజల నాన్నగారు ఏ విధంగా చేసినారో, నాన్నగారు 1600 కిలోమీటర్లు నడిచిన వ్యక్తి అయినా ఈ రోజున అదే పని ఇంకోరు ఎందుకు చేయట్లేదండి? ప్రజల సుఖ సంతోషాలు తెలుసుకోవాలంటే మరి అదే ఆయన ఒక దాటి వేసిపోయినారు. ఈ కేమ్ వెరీ క్లోజ్ టు ద పీపుల్. సో మరి అట్లాంటప్పుడు వేరే నాయకులు దాన్ని పాటించట్లేదు ఎందుకు? రైట్, ఇంకో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ జోసెఫ్, న్యూయార్క్ నుంచి అండి. జోసెఫ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మాట్లాడండి సార్. సార్ నాకు 3 క్వశ్చన్స్ చెప్పండి. ఫస్ట్ థింగ్, బొత్స తర్వాత సీఎం చంద్రబాబు వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు ఇస్తున్నారు కానీ వారు ఏం యాక్షన్ తీసుకుంటలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి సిబిఐ ఈ న్యాయ వ్యవస్థలన్నీ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మలు లాగా తయారైనాయి. థర్డ్ థింగ్, జగన్ డే బై డే ఆయన పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే జగన్ లీగల్ టీం చాలా వీక్ ఉందేమో అని మా అభిప్రాయం. వీటి గురించి చెప్పండి. థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ బొత్స, సీఎం చంద్రబాబు వాళ్ళు మాట్లాడే మాటలు, అవునండి, అవి ఎలక్షన్ కమిషన్ ఇక్కడ మనకున్న పరిస్థితి ఏమంటేనండి, ఇక్కడ లోకల్ ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేయడము, వాళ్ళు మళ్లీ ఢిల్లీకి ఆ కంప్లైంట్ పంపించడము, అక్కడి నుంచి రెస్పాన్స్ రావడము, దీనికంతటికీ కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం ప్రాసెస్ లో మన ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు ఉన్నాయండి. సో ఆ వ్యవస్థలో కొంత మార్పు రావాలి. ఇది చాలా కరెక్ట్ పాయింట్. ఇక్కడ జరిగే నష్టాలు జరిగిపోతాయి, ఎలక్షన్లు కూడా అయిపోతాయి, తర్వాత కానీ దాని గురించి రెజల్యూషన్ రాదన్న పరిస్థితిలో ఉంది. సో వాటిని రెక్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, న్యాయ వ్యవస్థ మీద మనము కామెంట్ చేయడం అంత కరెక్ట్ కాదేమో. మూడోది, మీరు అడిగిన ప్రశ్న సంబంధించి జగన్ గారి
లీగల్ టీం వీక్ అనేది నేను అనుకోవడము లీగల్ టీం వీక్ అయితే కాదండి. మనకి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ బాగా పేరున్న అడ్వకేట్స్ అంతా వర్క్ చేస్తున్నారు. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టుగా మనకి ఇనిషియల్ గా కొన్ని లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ గా కొన్ని ఇబ్బందులు కనపడుతున్నా గానీ ట్రూత్ ప్రివేల్ అండి. త్వరలో మనకి మంచి రోజులు వస్తాయి. మనము ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే రోజు దగ్గరలోనే ఉంది. రైట్, రాజశేఖర్ గారు. సో అది సెకండ్ పాయింట్ ఏం క్వశ్చన్ అండి? అదే సిబిఐ న్యాయ వ్యవస్థ మీద అదొక కీలుబొమ్మగా వ్యవహరిస్తోంది. న్యాయ వ్యవస్థ కీలుబొమ్మగా సిబిఐ మీద మాట్లాడారు. సిబిఐ అదే అండి. సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎవరండి? జితేందర్ సింగ్ శర్మనో ఎవరో, ద గై హూ రిటైర్డ్ లాస్ట్ టైం, తనే డైరెక్ట్ గా చెప్పినారు, అరే నాకు ఇంత హై పోస్ట్ లో నేను రిటైర్ అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఎందుకంటే నేను ప్రతిసారి కేంద్రం ఆడించినట్టు ఆడాల్సి వచ్చిందే కానీ మాకు స్వతంత్రంగా మేము చేయాలనేది ఎప్పుడూ మాకు ఛాన్స్ రాలేదు అనేది. ఈ రోజు టీం అన్నా హజారే గారు ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు ఫైట్ చేసేది కూడా ఎగ్జాక్ట్లీ దాని గురించే కదండి. అంటే మనకి ఇట్లా మీకు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అనేది నిజంగా తప్పు జరుగుంటే వాళ్ళని పట్టుకోండి, శిక్ష వేయండి, వాళ్ళని యూ హ్యావ్ ద కంప్లీట్ రైట్, మీరు చేయాలి, నిష్పాక్షికంగా విచారణ జరపండి. అంతేకాని ఈ రోజు ఎస్పెషల్లీ ఈ రోజు వాళ్ళు చేస్తున్న పద్ధతి అసలు తప్పు జరిగింది ఎక్కడ, ఏదో గవర్నమెంట్ నుంచి ఎవరికో ఫేవర్స్ జరిగినాయి అనేది ఫస్ట్. దానికి ప్రతిహారంగా ఆర్ టు గివ్ దేర్ ఇస్ సమ్ మనీ దట్ ఇస్ బీన్ టేకెన్ యాజ్ బ్రైబ్ అనేది ఒక అక్విజిషన్. సో దానికి మీరు ఫస్ట్ ఏం చేస్తారు, అసలు నిజంగా ఫేవర్ జరిగిందా లేదా, జరిగితే ఏ రూల్స్ బ్రేక్ అయినాయి, ఎక్కడ బ్రేక్ అయినాయి. ఇప్పటి వరకు వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ లో ప్రతి దగ్గర మనీ ఇంత లాస్ అయిందని అంటారే గానీ ఇట్స్ ఆల్ యాక్చువల్ కాంక్రీట్ ప్రూఫ్ అనేది ఎక్కడ అనేది దేర్ ఇస్ నథింగ్, నో ప్రూఫ్ అనేది చూపించట్లేదు. వాళ్ళు ఏమన్నా అంటే గాలి లెక్కలు అంటారు కదా, ఆ విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన లెక్కలు వేసేసి అక్కడ చేస్తున్నారు కానీ దర్ ఇస్ నో ప్రూఫ్ బిహైండ్ ఇట్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఈ రోజు ఉన్న వ్యవస్థ అది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అండి. ఈ రోజు ఇదే కాదు, రేపు పొద్దున ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తుంది, అప్పుడు అంటే సేమ్ ఇదే సిబిఐ మళ్ళీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్తే అలా చేసే పరిస్థితిలో మళ్ళీ వీళ్ళు ఉంటారు. సో అది ఇది వ్యవస్థకే రాంగ్. అది దట్ ఈస్ మీకు ఏంటంటే ఇది ఓకే నేను అవతలని ఫేవర్ టు జగన్ గారు అన్నట్టుగా డోంట్ హిట్ మీ బిలో ద బెల్ట్ అన్నట్టుగా వీళ్ళు దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సిబిఐ ఇస్ బీయింగ్ యూస్డ్ ఫర్ అండ్ దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. రైట్ అండి. ఇంకో కాలర్ లండన్ నుంచి మహమూద్ గారు అండి. మహమూద్ గారు నమస్తే అండి. సార్ రాహుల్ గారు. హలో సార్, అండి ఫైన్ అండి, చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి రాహుల్ గారు. థ్యాంక్ యూ. రాహుల్ అండి. రైట్, రాహుల్ గారు చెప్పండి సార్. యాక్చువల్లీ ఇప్పుడు జగన్ గారు ఉన్న పరిస్థితి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ లాంగ్ ఫర్ ద లాస్ట్ ఇట్ విల్ లాస్ట్ ఫర్ ద లాంగ్ టైమ్ బికాస్ the election results చూడతోటే I think most of the MLAs will decide where future holds for them. ఇప్పుడు నెక్స్ట్ అట్లీస్ట్ 2014 అట్లీస్ట్ వైఎస్ జగన్ గారు సీఎం అయితే వీ కెన్ హోప్ మళ్ళీ స్టేట్ ఒక దారిలో పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. విత్ ఆల్ ది అన్సర్టనిటీస్ అండ్ స్టాండ్ స్టిల్ అయిపోయింది లాస్ట్ 6 years నుంచి. ద స్టేట్ ఈస్ జస్ట్ ఇన్ ఎ పాజ్ స్టేట్. So actually what the question I want to ask is, as you represent YSR Congress, what I want you to answer is, ఇప్పుడు సీమాంధ్రలో అయితే పర్ఫెక్ట్ YSR Congress, it will face in the elections as well as 2014. So what your plans in Telangana? ఇప్పుడు మీరు if you can take a clear stand unlike other parties, ఇప్పుడు మీరు జై తెలంగాణ అన్నంత మాకు జగన్ గారు జై తెలంగాణ అన్నంత మాత్రాన he will not lose even 1% votes in Seemantra. But here, even though he has so much of sympathy, so much of following, you're just giving a chance to people like TRS and so with only Seemantra MPs or MLAs, I don't think you can come back to power. Again you need to sit in the opposition. So what's your plans? Right. Actually నేను ఒక చిన్న మాట చెప్పేసి రాజ్ గారు కొంత కామెంటరీ చెప్తా అంటున్నారండి. జగన్ గారు
మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు అన్న మాటలు చెప్పకనే ఆయన చెప్పారు. ఆయన సెంటిమెంట్ ని గౌరవిస్తామన్నారు. ఎక్కడ డిస్రెస్పెక్ట్ఫుల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రో తెలంగాణగానే మాట్లాడినారు. అయితే ఒకటే చెప్తూ వచ్చేది ఏంటంటే యాజ్ ఎ రీజనల్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉండబోదు తెలంగాణ గురించి డిసైడ్ చేయడంలో. కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడడం అనవసరం అన్న పద్ధతిలోనే సాగింది. ఆ రెస్పెక్ట్ సీమాంధ్ర మీద ఉంటుంది, తెలంగాణ మీద ఉంటుంది, ఈక్వల్ గా ఉంటుంది. ఈ తెలంగాణలో సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి సెంటిమెంట్ ని రెస్పెక్ట్ చేస్తామని డే 1 నుంచి చెప్తూ వచ్చారు. సో అది మనం మనసులో పెట్టుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం అందరి అభిష్టం మేరకు ముందుకెళ్లేలా చూడాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్లే డిసైడ్ చేయవలసిన వాళ్ళు తెలంగాణ ఇవ్వాలా లేదా అన్న విషయం. సో తెలంగాణ నేను రాహుల్ గారు కదండి, రాహుల్ ఈవెన్ నేను కూడా తెలంగాణ నుంచి అండి, నాది యాక్చువల్లీ వరంగల్. సో ఒక తెలంగాణ వాసిగా నా కోరిక ఏంటంటే ఐ వాంట్ అండ్ నాకు వైఎస్ఆర్ అభిమానం అండి, రెండు తెలంగాణ రీజన్ నుంచి ప్లస్ వైఎస్ఆర్ అభిమానం. సో నా ఈవెన్చువల్ మాకేంటి అంటే తెలంగాణ ఫార్మేషన్ కావాలి. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ షుడ్ బి ఈక్వల్లీ స్ట్రాంగ్ హియర్. ఎందుకంటే ఇక్కడ మీరు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ సూసైడ్ డెత్స్ హావ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ వరంగల్. మీరు ఆలోచిస్తే అందుకనే ఫస్ట్ ట్రిప్ అవగానే జగన్ అన్న వరంగల్ ఎంచుకున్నది కూడా. ఎందుకంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వరంగల్ పీపుల్ చాలా సెంటిమెంటల్, తెలంగాణ పీపుల్ జనరల్లీ సెంటిమెంట్స్ చాలా వాల్యూ ఇచ్చే పీపుల్. సో అంత మనకి వాల్యుయేషన్ ఉన్నప్పుడు అందుకనే జగన్ గారు వెరీ క్లియర్ గానే స్టాండ్ తీసుకున్నారు. నాకు తెలిసి ఆయన లిమిటెడ్ వాట్ ఎవర్ కన్స్ట్రెంట్స్ ఉన్న దాంట్లో మనం తెలంగాణకి అగెయిన్స్ట్ గా ఎప్పుడు పోవట్లేదు. ఫ్రమ్ ద బిగినింగ్ కూడా మనం క్లియర్ గా చెప్తూనే పోయినాము, తెలంగాణకి మనం ఇచ్చే శక్తి లేదు, ఆపే శక్తి లేదు అనేది ఒకటి తను చెప్తూనే వచ్చినారు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం సెకండ్లీ కూడా ఏం చేస్తున్నామంటే అటు టీడీపీ పార్టీ చూస్తే వాళ్ళు ఏంటంటే తెలంగాణ వాళ్ళని జై తెలంగాణ మీరు చెప్పుకుంటూనే పోండి, సీమాంధ్ర వాళ్ళకి సీమాంధ్రలో యాజిటేషన్ చేయండి. కానీ మీరు ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చూస్తే ఈదర్ ఆఫ్ ది లీడర్స్ కి ఏదున్నా విత్ ఇన్ ద పార్టీ డోర్ లో ఏమైనా మాట్లాడని ఏమైనా చేయండి, కానీ బయటికి వెళ్లి పబ్లిక్ ని ఫూల్ చేయకండి. ఏదున్నా మనం క్లియర్ గా రెండు దగ్గర మనం చెప్పేది స్టాండ్ సేమ్. తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణ ప్రజలు గాఢంగా ఈ రోజు తెలంగాణ కావాలి అని కోరుకుంటున్నారు. అది వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుందని. కాకపోతే మెజారిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ తెలంగాణ కావాలనుకుంటున్నారు. సీమాంధ్రలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తెలంగాణ ఇస్తే మాకు వాటర్ ఇష్యూస్ రావచ్చు, మాకు ఈ ఇష్యూస్ రావచ్చు అనేది వాళ్ళ ఇష్యూస్ ఉన్నాయి. సో వైఎస్ఆర్ గారే దీంట్లో అసెంబ్లీలో మనకి 2009లో బిఫోర్ దిస్ థింగ్ హీ గేవ్ అ క్లియర్ స్టేట్మెంట్. ఒకటి ఏం చెప్పినారంటే ఒక ప్రాబ్లం ని సాల్వ్ చేయబోయి ఇంకో ప్రాబ్లం ని మనం కొని తెచ్చుకోకూడదు. అంటే మనం తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఇచ్చేటప్పుడు అది సీమాంధ్ర ప్రజలకు నెగిటివ్ కాకూడదు. అట్ ది సేమ్ టైం విత్ ఇన్ తెలంగాణలో కూడా దేర్ ఆర్ సదర్న్ లైక్ ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ ఉందని మన ఎంఐఎం రిప్రజెంటేషన్ చేస్తున్నారు. వాళ్ళు దే ఆర్ డెడ్ అగేన్స్ట్ జస్ట్ ఫార్మింగ్ తెలంగాణ, ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందని. అండ్ విచ్ హెస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ మహబూబ్ నగర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు కూడా చూస్తామంటే తెలంగాణలో బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్ రైట్ నౌ. యాక్చువల్లీ మీరు ముందుకు చూస్తే ఇప్పుడు స్ట్రాంగ్ బీజేపీ స్ట్రాంగ్ అయినంత మాత్రాన ముస్లిం సోదరులు భయపడాలా అంటే అది సెకండరీ విషయము. కానీ బేసికలీ వాళ్ళ అప్రిహెన్షన్స్ వాళ్ళ ప్లేనరీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ కూడా ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది మా చేతిలో లేదు, నేను ఇచ్చేవాడిని కాదు. సో అదంతా కాంగ్రెస్ అధిష్టానం చేతిలో ఉంటుంది, వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి నేను ప్రస్తుతానికి దాని గురించి ఏం చెప్పలేను. కాకపోతే ఒక్కసారి మనకు పవర్ లోకి వచ్చినప్పుడు మన మీద గవర్నమెంట్ మీద బాధ్యత ఏముండదు. తెలంగాణ ప్రజలు ఇది కోరుకుంటున్నారు. దీనికి మన చేతిలో మనం ఏం సొల్యూషన్ ఇవ్వగలము అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా పార్టీ హ్యాండిల్ చేస్తుంది అనేది ఈస్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. కానీ టిల్ పవర్ కు వచ్చేంత వరకు పెద్దగా చేతిలో ఉండింది ఏమి పెద్దగా చేసి ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ దట్ దే కుడ్ హావ్ గాన్ విత్. వేర్ పరకాల ఎన్నిక అనేది దీనికి కొంచెం కీలకంగా మారే అవకాశం. పరకాల ఎన్నిక నేను యాక్చువల్లీ లాస్ట్ 2 days పరకాల ఎన్నికల్లో ఉండొచ్చినానండి. సురేఖమ్మ చూస్తూ వచ్చినాను. ప్రజలు తెలంగాణ ఎంత కావాలో అంటున్నారో అట్ ది సేమ్ టైం మాకు ఒక లోకల్ లీడర్ షుడ్ బి వెరీ అవైలబుల్ టు అస్. మా బాధల్ని కష్టసుఖాలను పంచుకునే వాళ్ళు ఉండాలి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సెకండ్ అండి, ఐ థింక్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడాలా. పరకాలలో ఈరోజు క్యాండిడేట్ భిక్షపతి అండి. ఆయన సకల జన్మ సమ్మె జరిగిందండి, ఆల్మోస్ట్ 2 నెలలు జరిగింది. అది మేము ఎన్ఆర్ఐ 26 days జరిగింది. అది
అది ఎన్ఆర్ఐస్ గా ఉండి కూడా మేము పార్టిసిపేట్ చేసినాం దాంట్లో. అంటే విచెవర్ మేము మా సంఘీభావం మేము తెలిపినాం, లీడర్స్ ఫోన్ చేసి కానీ ఎక్కడెక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడ ఫోన్లు చేసి మీరు కరెక్ట్ చేస్తున్నారు అది. ఆ టైంలో ఈ క్యాండిడేట్ యుఎస్ లో ఉన్నాడు, ఏసీ రూమ్లలో ఉన్నాడు, ఒక్క పని చేసింది లేదు సకల సమ్మెలో. ఒక్కసారి మనం పెద్దగా ఈ ఉద్యమంలో ఎక్కడ పాల్గొనింది లేదు మనిషి. అట్లాంటి క్యాండిడేట్ మీరు ఈరోజు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి నేను ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమకారులను ఆయన ఓటేయమని అడుగుతున్నారండి? ఒక్కసారి కూడా పార్టిసిపేట్ చేయని వాడి అంటే లోపల ఏం డీలింగ్ జరిగింది అది మీకు ఏంటంటే. అండ్ నేను పర్సనల్లీ చూసి వస్తున్నాను అక్కడ ఎంత విచలుడిగా క్యాష్ పంచుతున్నారంటే ఒక ఉద్యమ పార్టీకి అంత పైసలు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి. మీరు ఏ ఆంధ్ర నాయకుల దగ్గర నుంచి ఏ ఆంధ్ర పారిశ్రామికవేత్తల నుంచి మీరు చేస్తున్నారు? సినిమా రిలీజ్ కాకముందు నువ్వు తెలంగాణ అంటావు, సినిమాగా కరెక్ట్ టైంకి రిలీజ్ అయిపోతుంది, ఏం జరుగుతున్నా 2 రోజుల మధ్యలో ఇవన్నీ విషయాలు వస్తాయి. ఎందుకంటే మీద పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సగం ప్రజలకు అర్థమైంది, ఇక రిమైనింగ్ కూడా కొంచెం గట్టిగా మనం మనీ ప్రజల్లోకి తీసుకెళ్తే తెలుస్తుంది. శ్రీనివాస్ గారు మీ ఒపీనియన్? వైఎస్ఆర్ గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు మొదటిసారిగా వాళ్ళు తెలంగాణ యొక్క మనోభావాలను, తెలంగాణ వెనుకబడతారని వాళ్ళు గుర్తుంచుకొని ఒక డెలిగేషన్ ఎమ్మెల్యేలుగా ఢిల్లీకి పోయి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తర్వాత జగన్ గారికి మొదటిసారి ఆయన ఇండస్ట్రీ స్టార్ట్ చేసింది కరీంనగర్ లో పవర్ ప్లాంట్. అక్కడ నుంచి ఆయన ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది, ఆయన స్టార్టింగ్ పాయింట్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే జగన్ గారికి ఏ విధమైనటువంటి వ్యతిరేకత అనేది అయితే లేదనేది నా యొక్క నమ్మకం. తర్వాత క్లియర్ గా చెప్పుకుంటూనే వస్తున్నారు, ఇది సెంటర్ ఇష్యూ, మేము వ్యతిరేకం, వి వాంట్ అపోజ్ అనేది ప్లేనరీలో చెప్పినారు. ఏ అవకాశం దొరికినా కూడా దాంట్లో చెప్తున్నారు. ఇక ఇంతకంటే ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడి ఎందుకు ఆయన బాధ పెట్టడం? మొన్న 3-4 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ అయితే క్యాండిడేట్ పెట్టలేకనా, క్యాండిడేట్ లేకనా? సో ఈ సైడ్ నేను మనోభావాలను గుర్తిస్తాము, రెస్పెక్ట్ చేస్తాము, మీ యొక్క బాధలను అర్థం చేసుకుంటామని చెప్పి ఆయన చెప్తూనే వస్తున్నారు. అంతకంటే ఇంకెక్కువ మనం దాని గురించి మాట్లాడము. ఇప్పుడు ఈ ఎలక్షన్ దానికి ముడిపడింది కాదు. 2014 వరకు ఎన్ని ఎలక్షన్లు వచ్చినా, ఎన్నికలు వచ్చినా తెలంగాణ ఇవ్వడం తేవడం అనేది అప్పటికే నిర్ణయం జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి దాని గురించి మనం ఎక్కువ టైం. అట్లాగే ఇంకొక విషయం ఉంది, పరకాలకు వస్తున్నారు. రేపు విజయమ్మ గారు, షణ్ముఖ గారు పరకాలకు వెళ్దామని ప్లాన్ ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఓయూజేఏసీ దగ్గర నుంచి, విజయసేన దగ్గర నుంచి మనం వాళ్ళు వ్యతిరేకించడం, వాళ్ళు రానికుండా ఎట్లాగొట్లా మేము నిరోధిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? అంటే ఇప్పుడు మీరు అన్న దాన్ని బట్టి చూస్తుంటే తెలంగాణకి వ్యతిరేకము కాదు, తెలంగాణ ఇచ్చేవారు కాదని అన్నప్పుడు సో ఓయూజేఏసీ గానీ అట్లాగే విజయశాంతి లాంటి వాళ్ళు గానీ ఎందుకు వాళ్ళని నిరోధించాలని చూస్తున్నారు? తెలంగాణ ఈ రోజున విజయమ్మ గారు రెడ్ కార్పెట్ వేస్తారండి. ప్రజల్లో మనసులో ఎంత దుఃఖం ఉందంటే వారికి విజయమ్మ గారికి జరుగుతున్నటువంటి పరిణామాలను వాళ్ళు గమనిస్తున్నారు. ఎక్కడన్నా ఏ ప్రజాస్వామ్యంలో ఈ రోజున మీరు ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకోండి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ తీసుకోండి, అక్కడ ఉన్నటువంటి అరాచకాలు, అనాగరికత ఉన్నటువంటి దేశాల్లో చూసినా కూడా ఈ విధమైనటువంటి ప్రవర్తన నేను ఎక్కడ గమనించలేను. మేము అమెరికాలో ఉండి అన్ని గమనిస్తాం. ఒక మహిళను, ముఖ్యమంత్రి భార్య, ఒక తోటి శాసనసభ్యురాలు, ఒక పార్టీ నాయకత్వానికి గౌరవాధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళకు జరుగుతున్నటువంటి ఈ యొక్క అవమానాన్ని గుర్తించి ఏ మహిళ గాని, ఏ మానవుడు గాని సహిస్తారండి? ఏ ముఖం పెట్టుకుని ఈరోజు ఎవరైనా ఆమెను ఆపడానికి ప్రయత్నం చేస్తారండి? ఈ రోజు ఆమె జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏ మహిళను విజయశాంతి గారు గమనిస్తున్నారు? ఒక మాటన్న మరి ఆమె సూట్ కేసులో ఆ విధంగా తనిఖీ చేయటము, ఒక మహిళ సూట్ కేసు ఆ విధంగానండి తనిఖీ చేసేది. ఈ రోజున నా భార్యకు, నా తల్లికి జరిగితే నేను ఊరుకుంటానండి, సహిస్తానండి? ఇదా అండి ప్రజాస్వామ్యం? ఏందండి వీళ్ళు రాజరికాల? ఇది రాజరికాలని మనం సహించలేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధులకు జరుగుతున్నటువంటి గౌరవం ఇది ఈ విధంగా ఉంటుందా? అది అసలు ప్రతి మానవుడు తల వంచుకొని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున. నేను ఎట్లా చూస్తున్నానంటేనండి, ఇప్పుడు వాళ్ళు కూడా టీఆర్ఎస్ కూడా కంటెస్ట్ చేస్తుంది ఆ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి వాళ్ళు యాజ్ ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏ రకంగా అడ్డుకోవాలనేది ఇది ఒక మార్గం కింద ఎంచుకున్నారు. విజయమ్మ గారు వస్తే
పరకాల్లో ఓట్లు పెరిగిపోతాయి, గెలిచిపోతామేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఆ రకంగా అడ్డుకుందామని చూస్తారు. కానీ అల్టిమేట్లీ వాళ్ళు కూడా చేయలేండి. ఒక తోటి మహిళ ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రి భార్య వస్తుంటే ఎదురెళ్లి తోడుకొని లోపల తీసుకెళ్లాల్సిన పోయి ఇటువంటి కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదేమో. మన తెలుగు సాంప్రదాయం అలాంటి ఒప్పుకోదు. రైట్ రైట్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా, పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు. కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదరను నేరస్తుడిగా చూస్తోంది. కారు మబ్బు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా. పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా, పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. పెద్దాయనా పెద్దాయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా, పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలికాలం పెద్దాయనా. దానం చేసే ఎంకలేని చేతికి సంకెళ్ళు, పువ్వు లాంటి మనసులోన నాటినయ్యో ముళ్ళు. కనువుకెన్ని గాయాలైనా మాసిపోవునంట, మనసుకొక్క గాయమైన మాసిపోదుమంట. మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది. వేల మనసుల్లో వేలు కుదరను నేరస్తుడిగా చూస్తోంది. కారు మబ్బు సూర్యుని దాచిపెట్టగలదా, కాలుతున్న నిప్పుకు చెద పట్టగలదా. పెద్దాయనా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లు పెద్దాయనా, పెద్దాయనా నువ్వు మా పాలి దైవం పెద్దాయనా. నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. వెల్కమ్ బ్యాక్. అబుదాబి నుంచి ప్రవీణ్ గారండి. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్ మాట్లాడండి, చెప్పండి. ఇది సాక్షి చర్చ వేదిక లేకపోతే ఎన్ఆర్ఐలు పెట్టిందండి ఇది? మీ ఎన్ఆర్ఐలకు ఉన్నారు చర్చా వేదికేనండి. ఎన్ఆర్ఐలు దీంట్లో పాల్గొంటున్నారండి. రైట్. సో చెప్పండి రాజశేఖర్ గారు, ఇలా ఈ విధంగా ఒక విజయమ్మ గారిని గారిని షర్మిల గారిని గారిని తెలంగాణలోకి రానివ్వబోవం అంటూ వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేయడం, OUGC కూడా దాన్ని ప్రకటన విడుదల చేయడం. అదే రేపు పరకాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. కొండా సురేఖ గారు దాంట్లో ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణలో అసలు ఏమనుకుంటున్నారు తెలంగాణ వాళ్ళు? అదే అండి, నేను ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి. ఇది నేను తెలంగాణ వాదులందరికీ నేను ఒక 2-3 పాయింట్స్ క్లియర్ గా చెప్పదలుచుకున్నానండి. అని అడగదలుచుకున్నా కూడా ఒకసారి మనం కూడా ఆలోచించాలి. మనం అసలు మన డైరెక్షన్ రైట్ గా పోతున్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఒకటండి, బిఫోర్ మనం స్టార్ట్ చేసేది, ఈ రోజు తెలంగాణ ఉద్యమంని ఈ లెవెల్లోకి తీసుకురావడానికి చాలా మంది కృషి ఉంది. అండ్ అబ్సల్యూట్లీ మనం అగ్రీ చేయాల్సింది కేసీఆర్ గారి కృషి కూడా ఉంది. ఆయన లీడ్ చేసినారు, అది నో డౌట్ అబౌట్ ఇట్. అది ఇప్పటివరకు తీసుకొచ్చిన పద్ధతి బాగుంది. కాకపోతే ఈ ఉద్యమం
ముసుగులో ఏ విధంగా ముందుకు ఏ విధంగా స్వలాభాలు ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. స్టార్టింగ్ లో ఇప్పుడు కొండా సురేఖమ్మ గారి మీద నించోబెట్టిన క్యాండిడేట్ ఒకటి ఆలోచిస్తే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డైరెక్ట్లీ ఉద్యమంలో నించోని మనిషి, అదొకటి. ఓకే, రెండవది ఇప్పుడు అక్కడ పబ్లిక్ లో వెళ్తే ఒక్కసారి కూడా పబ్లిక్ తో ఇంటరాక్షన్ లేని మనిషి అండి. అదే కాదు, ఉత్త పరకాలలో ఇట్సెల్ఫ్ క్లోజ్ టు 10-15 మంది విద్యార్థులు చనిపోయినారు అదే కాన్స్టిట్యుయెన్సీలో. మరి అదే కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళది ఎవరో ఒక తల్లిదండ్రులకి, ఎవరికో ఒకరికి అయ్యో మీ బిడ్డలు చనిపోయినారే ఉద్యమం కోసము, సో మేము అందుకనే మా తరఫు నుంచి మాది ఉద్యమ పార్టీ కదా, మాది రెగ్యులర్ పార్టీ కాదు కదా టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ అన్నప్పుడు అలాంటి వాళ్ళని మీరు ఎందుకు నించోబెట్టకూడదు? అది చేసి మీరు అవును అట్లాంటి వాళ్ళని మనం, ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ని పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళని నించోబెట్టి వాళ్ళని మనం రాజకీయంగా ముందుకు తీసుకొస్తే వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకొస్తారా అనే ఒక నమ్మకం ఉంటుంది. అలాంటిది ఎటువంటి క్రెడెన్షియల్స్ లేని ఒక మనిషిని తీసుకొచ్చి నువ్వు పెట్టేసి నేను ఈయనకు ఓట్లు మీరు వేసేసేయండి ఎందుకంటే నేను టీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి మీరు ఓట్లు వేసేయండి అంటే అది ఏ విధంగా పోతున్నాం అంటే రేపు పొద్దున నువ్వు ఇదే విధంగా వీళ్ళని అలౌ చేస్తే ఇప్పుడు అంత ఎందుకండి ఇప్పటికీ కేటీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అంతా ఆంధ్రాలే, ఇప్పటికీ హరీష్ రావు కింద మేజర్ కాంట్రాక్ట్స్ తీసుకునే వాళ్ళు అందరూ ఆంధ్రాలే. మరి అట్లాంటప్పుడు ఇదే విధంగా వీళ్ళని ఇదే వదిలేస్తే రేపు పొద్దున ఆంధ్ర క్యాండిడేట్స్ ని తీసుకొచ్చి పెట్టేస్తే ఇక్కడ టీఆర్ఎస్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళని గెలిపియండి అంటే మనం గెలిపించాల్సిన పరిస్థితి వచ్చేటట్టు ఉంది. అంత దారుణమైన పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ వేర్ డు వి స్టాప్ దిస్? అక్కడనే మరి కొండా సురేఖమ్మ గారి సైడ్ నుంచి మనం ఒకసారి ఆలోచించాం. ఆమె ప్రతి విద్యార్థి చనిపోతే పోయి వాళ్ళ ఫ్యామిలీస్ పోయి ఆర్థిక సహాయం చేసిందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, పరకాలనే కాదు హోల్ మోస్ట్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఆమె ఎవరికి వెళ్ళగలిగి, ఆమె పెద్దవాళ్ళు స్థితిమంతులు కూడా కాదండి, వాళ్ళు జస్ట్ ఒక ఎమ్మెల్యే పెద్దగా ఉన్నోళ్ళు కూడా కాదు, వాళ్ళు ఉన్న వాటిలలో వాట్ ఎవర్ దే కుడ్ డు దే డిడ్. అట్లాంటి వాళ్ళని ఎందుకు ఉద్యమంలో వాళ్ళకి తెలుసు వీళ్ళందరూ పోయి రేపొద్దున అదే ఉద్యమంలో చనిపోయిన వాళ్ళని శవాలను పెట్టుకుని టీఆర్ఎస్ క్యాండిడేట్లు వాళ్ళ జెండాలు పెట్టుకుని ధర్నాలు చేసి అన్ని చేసి నెక్స్ట్ డే సురేఖమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి వాళ్ళ ఇంటికి ఒక పైసా ఇచ్చింది లేదంటండి. అదే జస్ట్ ఆ ధర్నా చేసినందుకు వాళ్ళకు 2 లక్షలు ఖర్చు అయి ఉంటది. ఆ ధర్నా చేసిన దాంట్లో సగం పైసలైనా కానీ ఆ ఫ్యామిలీకి ఇచ్చి ఉంటే అది కూడా ఎక్స్పెషల్లీ ఒక క్యాండిడేట్ గురించి చెప్తా ఉండే నిన్న పరకాల్లో ఉండొచ్చినా కాబట్టి నాకు ఇవన్నీ తెలిసి నేను ఐ వాస్ జస్ట్ స్టార్టెడ్ టు థింక్ అనమాట, అదే ఏంది ఇది కరెక్ట్ డైరెక్షన్ లో పోతున్నామా లేదా. ఒక ఎంబీఏ క్యాండిడేట్, ఆయన ఎంబీఏ ఫైనల్ ఇయర్ లో వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఒక్కడే కొడుకు, 50 ఏళ్లు వాళ్ళ పేరెంట్స్. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆయన అమరుడు అయినాడు, సరే భావోద్వేగంలో అది చేసినాడు. కానీ పేరెంట్స్ ఈరోజు ఏంటంటే పరిస్థితి, 50 ఏళ్లు ఉన్న కరెక్ట్ టైంలో కన్న కొడుకు వచ్చి వాళ్ళకి ఏదో చేస్తాడన్న టైంలో ఆయన చచ్చిపోయా. వీళ్ళు వచ్చి ఒక్కళ్ళు శవం తీసుకెళ్లి ఒక రోజంతా ధర్నా చేసినారంట. ధర్నాకి 2 లక్షలు ఖర్చు చేస్తుంటారు, దాంట్లోంచి ఒక పైసా తీసి వాళ్ళకి ఇచ్చింది లేదు. నెక్స్ట్ డే సురేఖమ్మ పోయి ఆమె చేతనైన ఆమె ఇచ్చింది కానీ వాళ్ళే సతాగా ఇచ్చింది లేదు. నంబర్ 1. సెకండ్ థింగ్, వీళ్ళు ఏమన్నా అంటే ఉపన్యాసాలు దంచుతారండి. హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ హోల్ ఫ్యామిలీ ఉపన్యాసాలు దంచుతారు. అది విని మాలాంటోళ్ళం మేము చేతులు కోసుకుంటాం, మెడలు కోసుకుంటాం. కానీ వాళ్ళకి మాత్రం ఏం కాదు, ఫ్యామిలీలు మాత్రం పైసలు దండుకోవడం ఇదే కథ నడుస్తూ ఉంది. రైట్ అండి, కాలర్ వెయిట్ చేస్తున్నాను. సౌదీ అరేబియా నుంచి రమేష్ గారు అండి. రమేష్ గారు నమస్తే అండి. నమస్కారం కిషోర్ గారు. మాట్లాడండి సార్. సార్ నేను మిడిల్లో ఉన్న సార్ కూడా మాట్లాడుతున్నా, కేర్ లేదు. చెప్పండి. మిడిల్లో ఉన్న సార్ పేరు ఏం పేరండి? ఎక్కడ? రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం అండి. నమస్తే అన్న. మీరు ఇప్పటిదాకా మాట్లాడుతున్న నేను చూస్తా ఉన్నాను. నేను మీతో 100% ఏకీభవిస్తాను సార్. నేను థ్యాంక్స్ అన్న. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఎవరైతున్నారో తెలంగాణ ఉద్యమాన్ని మేము ఇస్తున్నామని అంటారు. నేను పక్క నేను హైదరాబాద్ పోయి జరిగిన నా ఫాదర్, నా 4 ఫాదర్ వాళ్ళ ఫాదర్ జబ్బు నుంచి నేను హైదరాబాద్, నేను సౌత్ స్టేట్ లో బతకనికి వెళ్ళిన. ఇప్పుడు మన సెంట్రల్ సిటీ హైదరాబాద్ లో మన తెలుగు వాళ్ళు ఎవరు లేరన్నా, అంత నార్త్ ఇండియన్సే. అంతే. గుజరాతీ, మహారాష్ట్ర, పంజాబీ ఎవడోడు ఉన్నాడు. వాళ్ళతో వీళ్ళు ఎందుకు డామినేట్ చేయకుండా మనల్ని ఎందుకు డామినేట్ చేస్తారు? అంటే కోట్లాది రూపాయల వీళ్ళ పెట్టుబడులు, ఈ పెట్టుబడులు ఉన్నాయి.
వీళ్ళు ఓన్లీ మనల మీద టార్గెట్ చేస్తారు. 1% కొట్టాలన్నమాట. ఇప్పుడు మాకు హైదరాబాద్ లో మాకు రోజుగా కొత్తగా చదువుతున్నామంటే వీళ్ళ గురించి చూడడం అంతే. ఇప్పుడు మన తెలుగు యూనిటీ ఉంటే కొత్తలు నాకు ఇక్కడ రెచ్చిపోతున్నారు ఆయన మన కోసం. కరెక్ట్ రైట్ రమేష్ గారు. సార్ అదే చాలా కరెక్ట్ చెప్తున్నారండి రమేష్ గారు. బేసికలీ ఇక్కడ ఇప్పుడు మేమండి ఎన్ఆర్ఐస్ మేము ఒక 2 సూట్ కేసులు పట్టుకొని మా అమెరికాకు పోయినాము. ఆ దేశం మాకు చాలా ప్రొవైడ్ చేసి మాలాంటి వాళ్ళకి చాలా ఎంకరేజ్ చేసింది. ఈ రోజు మేము రిటర్న్ వచ్చి ఇక్కడ ఒక 50 మందికి 20 మంది 40 మందికి మేము ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే స్టేజ్ లో మాకు ఆ దేశం ఇచ్చింది. ఆ దేశం అంటే మాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడికి వెళ్లి మాకు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినారు. అది ఈ రోజు యుఎస్ ఒక వరల్డ్ లీడర్ అయింది మెయిన్ రీజన్ టాలెంట్ ని అట్రాక్ట్ చేయడానికి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ రోజు అది కూడా తెలంగాణ మనకు కూడా అంతే. ఎప్పుడైనా వన్స్ వి స్టార్ట్ డివిజన్స్ చేసుకుంటూ పోతే ఎక్కడ మనకు లిమిట్ కాదు. ఎట్ ది సేమ్ టైం నేను తెలంగాణ ఉద్యమంలో మొత్తానికి ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఎందుకంటే అది ముందు నుంచి కానీ మనకు వాటర్ రిసోర్సెస్ కానీ అన్నిట్లో అన్యాయం జరుగుతూనే వస్తుంది. కాబట్టి అట్ దిస్ స్టేజ్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్. అన్ఫార్చునేట్ సొల్యూషన్ కానీ ఐ థింక్ దిస్ ద ఓన్లీ సొల్యూషన్ అట్ దిస్ స్టేజ్. అట్లీస్ట్ తెలంగాణ వాదిగా నా అభిప్రాయం మాత్రం అంతే. ఇంకా ఐ థింక్ దిస్ ఇస్ ప్రాబ్లీ ద ఓన్లీ సొల్యూషన్ అట్ దిస్ స్టేజ్. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఓవైపేమో రాజకీయ కలుషిత వాతావరణం, వేధింపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకోవైపేమో జీడీపీ వృద్ధి రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు భవిష్యత్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? చాలా దారుణంగా ఉంటుంది అనుకుంటున్నానండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను పరిశీలిస్తే ఈ రోజున ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ పోయి బిజినెస్ పెడతారండి? అదే మాదిరిగా ఇరాక్ పోయి మేము గానీ ఎవరికన్నా గానీ ఒక 100 కోట్లు గుమ్మరిచ్చి ఎంత అవకాశం ఉన్నా కూడా బిజినెస్ ఓపెన్ చేస్తారో? చేయరు. ఎందుకంటే పారిశ్రామికవేత్తలకు కావాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ, కాన్ఫిడెన్స్. రైట్. ఒక తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఫౌండర్ గా మీరు అక్కడున్న తెలుగు వారికి మీరు ఏ విధంగా చెప్తుంటారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ దేశంలో ప్రభావం చూపుతున్న పరిణామాల మీద? మాది తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ ప్రైమరీ గోల్ ఏంటంటే హౌ టు ఫాస్టర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అమాంగ్ తెలుగుస్ అనేది. అంటే మేము ప్రతి ఒక్క పౌరుడు కూడా బయట దేశాలకు వెళ్లిన వాళ్ళం కానీ ఆర్థికంగా గట్టిపడితేనే మన కుటుంబానికి, మన ప్రాంతానికి, మన ప్రభుత్వానికి కానీ ఏ విధంగా మన తోడ్పాటుపడవచ్చు అనేది. అది మా గట్టి నమ్మకం. ఇప్పుడు ఈ రోజునటువంటి గ్లోబలైజేషన్ ఎన్వైరన్మెంట్ లో ప్రతి పౌరుడికి ఈక్వల్ గా ఆపర్చునిటీస్ ఉన్నవి. దాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మనం తెలుగు వారిగా నేను చాలా గర్వపడతానండి తెలుగు వారిగా. ఎందుకంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నవి. తెలుగు వాళ్ళము వీఆర్ గుడ్ విత్ నంబర్ క్రంచింగ్, అనలైజ్ చేయడానికి ఒక మనకు అది ఉంది. ఈ రోజున అటువంటి బయటికి వెళ్తున్నటువంటి మన తెలుగు వారు భార్యాభర్తలు ఇద్దరు సరిసమానంగా సంపాదించుకుంటున్నారు. సో మేము ఎంకరేజ్ చేసేది ఏంటంటే ఈ యొక్క బయటికి వెళ్లి పారిశ్రామికవేత్తలుగా తయారు కాండి, 10 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేయండి, తర్వాత మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడండి అనేది మా యొక్క కోరిక. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది మా దృష్టిలో ఇది ఒక టెంపరీ ఫేజ్. మనం వెళ్తున్నాము. ఈ యొక్క రాజకీయ కలుషితమును తర్వాత మనకు జరుగుతున్నటువంటి అనిశ్చిత వాతావరణాన్ని మేము గమనిస్తూ ఇది ఒక ఫేజ్, ఇది టెంపరీగా పాస్ త్రూ ఫేజ్ లాగా గమనించి రాష్ట్రానికి ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక గట్టి నాయకుడు, మాట తప్పని నాయకుడు వస్తే మన రాష్ట్రము 2 అంతలుగా ఎదుగుతుంది. అతి తక్కువ సమయంలో మనం పుంజుకోగలుగుతామన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే మన పౌరులు చాలా గట్టి వాళ్ళు, తెలుగువారు గట్టి వాళ్ళు, గట్టిగా పనిచేస్తారు, చాలా తెలియవంతులు, ప్రపంచాన్ని ఏలుకునేటువంటి ధైర్యం మనకుంది. ఇంతకుముందు మన తెలుగువారు ప్రదర్శించినారు. మన తెలుగువారు ఒక ప్రెసిడెంట్ గా అయినారు, ఒక ప్రధానమంత్రిగా అయినారు. ఇంత నార్త్ సౌత్ మన తేడాలున్నా కూడా మనం అంత దూరంగా వెళ్ళగలిగాము. సో పారిశ్రామికంగా గట్టిగా పడతామనేది మనకు నా గట్టి నమ్మకం. రైట్. వెంకట గారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే చిరంజీవి వ్యాఖ్యానాలు ఎంతో చాలా అందరూ అంటున్నారు వచ్చి ఎందుకు ఈ విధంగా చాలా అతిగా మాట్లాడుతున్నారని చెప్పి. అతని ఇంట్లో 39 కోట్లు దొరికితేనేమో అది మంచి, ఆ డబ్బు గురించి మాట్లాడలేదు. ఈ రోజు అతని వ్యాఖ్యానాలు చూస్తుంటే ఒక్క 10 పైసలు 10 రూపాయలు ఎక్స్ట్రా దొరికినా సరే వాడిని చెట్టు కొట్టేయని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇలాంటి పరిణామాలు, ఇలాంటి వ్యాఖ్యానాలని అసలు ఏ విధంగా చూడొచ్చని అంటారు? ప్రతిపక్ష నేతగా ఒక అధికార పక్షంలో ఒక పార్టీ నుంచి జంప్ చేసి మళ్ళీ ఇంకో పార్టీలోకి రావడం, ఆ పార్టీలో లబ్ధి పొందడం, ఈ రోజు ఆ పక్కనున్న పార్టీ గురించి నీచంగా మాట్లాడడం అనేది
అదేనండి, వీళ్ళు రాజకీయవేత్తలు అని అనిపించుకోవడానికి ఆ పేరు వాడడానికి కూడా పనికిరారండి. వాళ్ళు అంత ఇమ్మెచ్యూర్ గా ఎట్లా బిహేవ్ చేస్తారని అర్థం కాదు. వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చాము, వాళ్ళ ముందు మైక్ ఉంది, వాళ్ళు మాట్లాడితే అందరూ వింటారు, అంతా పూర్తిగా నమ్మేస్తారని అనుకుంటూ నోటికొచ్చింది మాట్లాడేసి ఇప్పుడు ఈ 10 రూపాయలది అన్నారు. అదే ఎగ్జాక్ట్ గా మనసులో అదే టైంలో దానికి అది పోతుండాలి. 10 రూపాయలు దొంగతనం చేసిన ఒక విలేజ్ నో ఏదో చేస్తారన్న మాట అన్నది. అదే 39 కోట్లు 45 కోట్లు ఒక్కొక్క బాక్స్ లో కోటి రూపాయలు చొప్పున మంచం కింద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గర దొరికినప్పుడు ఎన్ని పదులు అందులో ఉన్నాయో తెలుసుకుని దానికి తగ్గ ఎన్ని రెట్ల శిక్ష ఇయ్యాలో, ఏ రకంగా బంధించాలో, ఏ రకంగా శిక్ష చేయాలో ప్రజలే అర్థం చేసుకున్నారు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. మళ్ళీ ఆ ఛాన్స్ ఆయనకి అసలు ప్రజల్ని ఫేస్ చేసే అవసరం లేని పరిస్థితి వచ్చింది ఆయనకి, రాజ్యసభ మెంబర్. ఇంకా అందుకని నోటికి వచ్చింది ఏం వాగినా సరిపోద్ది. మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత అప్పటికి ప్రజల ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు అతనికి. కాబట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడొచ్చు, ప్రజలు మాత్రం అన్ని వింటున్నారు, అన్ని అర్థం చేసుకుంటున్నారు. దానికి ఆ పార్టీ మొత్తానికే శిక్ష వేస్తారు ప్రజలు. శ్రీనివాస్ గారు అట్లాగే రాజశేఖర్ గారు మన సమయం మించిపోతుంది. మీ పర్సనల్ ప్రొఫైల్స్ గురించి, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకొల్పారు, అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నెలకొల్పారు. సో మీరు అసలు ఎప్పుడు వెళ్ళటం జరిగింది, అక్కడ మీ ప్రస్థానం ఎట్లా జరుగుతుంది, ప్రస్తుతం మీరు ఇక్కడికి ఇండియా వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీకు పరిస్థితి? నేను ఆల్మోస్ట్ 2003లో వెళ్ళానండి. ఐ డిడ్ మై మాస్టర్స్ యాక్చువల్లీ యూకేలో చేసినాను. యూకేలో చేసిన తర్వాత దెన్ ఐ మూవ్ టు యూఎస్కి వెళ్ళినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎల్ఏలో, లాస్ ఏంజలస్ లోనే ఉన్నాను. అక్కడ వర్క్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్ అండి. అంటే యూజువల్లీ కన్సల్టింగ్, పెద్ద కన్సల్టింగ్ కంపెనీ ఇక్కడ కూడా ఉంది, క్యాప్ జెమినీ అని. దాంట్లో పనిచేసిన తర్వాత డైరెక్ట్ టీవీ, డిస్నీ అనే ఎంటర్టైన్మెంట్, లాస్ ఏంజలస్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ. సో ఆ కంపెనీస్ లో వర్క్ చేసి అక్కడ బిల్డ్ చేసిన కాంటాక్ట్స్ లో దెన్ మనకు కొంచెం తెలుగు వాళ్ళ కొంచెం ఎంటర్ప్రెనర్ ఐడియాస్ ఎక్కువ కదండి. ఒకటే జాబ్ చేయాలి అంటే మన నుంచి కొంచెం కష్టం కదా. అట్లా బయటకు వచ్చి దెన్ ఐ సెట్ ఇట్ అప్ అండ్ రైట్ నౌ ఇట్స్ గోయింగ్ ఆన్. సో గాడ్స్ గ్రేస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫైన్. సో పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆకర్షితులవడానికి గల కారణం వైఎస్ఆర్ అండి, పీరియడ్. ఐ మీన్ ఇంకా దానికి ఇంకోటి చెప్పడానికి అవసరం లేదు అక్కడ. ఐ మీన్ ఐ డ్రీమ్ ఎవ్రీ డే టు లివ్ లైక్ వైఎస్ఆర్ ఎ సింగిల్ డే అన్నాను. దట్స్ హౌ. ఒక వైఎస్ఆర్ లెక్క ఒక రోజు నేను బతకగలిగితే చాలండి, నా జీవితానికి ఇంకోటి అవసరం లేదు. రైట్. పురం శ్రీనివాస్ గారు. నేనండి ఇక్కడ నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్ గా చేశాను, సివిల్ ఇంజనీర్ గా. విద్యార్థి నాయకుడిగా ఉన్నాను చాలా 3-4 సంవత్సరాలు. నేను కూడా రాజకీయంలో ప్రస్తావన చేద్దామని ప్రయత్నం చేసి విఫలమై తర్వాత అనివార్య కారణాలతో నేను అమెరికా వెళ్లాల్సి వచ్చింది. వెళ్లి అక్కడ నేను మాస్టర్స్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ చేసి నేను అక్కడ ప్రభుత్వానికి కొన్ని రోజులు పనిచేసి తర్వాత ఇంకా ప్రభుత్వంలో జరగాల్సిన అన్ని నేర్చుకున్నామని నమ్మకం వచ్చి తర్వాత మళ్ళీ నేను ప్రైవేట్ గా బయటకు వచ్చి రకరకాలు. ఓకే, ఒక క్లుప్తంగా చెప్పండి. ఒక్కసారి మీరు అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు, ఇండియాకి వచ్చి సాక్షి, మీరు ఎంతో అభిమానించే సాక్షి వేదికలో మీరు పాల్గొంటున్నారు. సో ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు అండి? చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు మన ప్రేక్షకులు. చాలా మందికి ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఒక ఉత్సుకత ఉంది. తర్వాత వాళ్ళు కూడా బాగా చాలా మంది ఎన్ఆర్ఎస్ ఏ విధంగా మనం బాగా పాలు పంచుకోవాలా, మనం ఏ విధంగా మన తోటి పౌరులకు, సోదరులకు, సోదరి మనులకు ఏ విధంగా మనం తోడ్పాటుపడాలన్న నమ్మకము ప్రతిరోజు వాళ్ళు ఏదో విధంగా ప్రాధాయపడుతుంటారు. సో అదే గమనించిన నేను ఈ రోజు. అబ్సల్యూట్లీ అండి, ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మేము ఎప్పుడు యుఎస్ లో కూర్చొని మేము వేదిక ప్రోగ్రామ్ చూస్తుంటాం, వీ ట్రై కాలింగ్ ఇన్. సో అట్లాంటిది ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు వెంకట్ మేడపాటి గారు, ఆర్ ఎన్ఆర్ఐ కన్వీనర్. ఆబ్వియస్లీ మీరు హ్యావ్ ఆస్క్డ్ వండర్ఫుల్ క్వశ్చన్స్ అండ్ వెరీ వెరీ డిలైట్ఫుల్ టు బీ హియర్ అండి. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకట్ గారు, రాజశేఖర్ గారు, అట్లాగే శ్రీనివాస్ గారు వేదిక వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాటి వేదిక. స్టే విత్ us.